What is gentleman theme? నా సింగర్స్ పాడిన దానికంటే అద్భుతంగా ఈయన పాడేస్తారు. ఫాస్ట్ గా కంపోజ్ చేసాను, అంత ఫాస్ట్ గా రిజెక్ట్ చేశాను. జెంటిల్మన్ సినిమా నేను స్క్రిప్ట్ స్టేజ్లో రాసిన తర్వాత దీనికి అంటే ఐడియా నాకు సినిమా తీద్దాము నన్ను అడిగినప్పుడు ఈ సినిమా మనము చేద్దామన్నప్పుడు దీనికి సంగీతం ఎవరు అని ఎవరైతే బాగుంటుంది అని ప్రశ్న వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు కళ్యాణి మాలిక్ గారితో 4 సినిమాలుగా అసోసియేషన్ ఉంది. ఆయన ఆఫ్కోర్స్ ఆటోమేటిక్ చాయిస్ అని చాలామంది అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను. కానీ కొంచెం వేరే పంథాలో ప్రయత్నిస్తే బాగుంటుంది. నాకు ఆల్రెడీ కళ్యాణ్ గారితో 4 సినిమాలు చేస్తున్నాను కాబట్టి అని చెప్పి నేను ఎవరైతే బాగుంటారో అంటే నాకు మణి శర్మ గారు అయితే బాగుంటారని అనిపించింది. సో కళ్యాణికి నేను చెప్పాను అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. చాలా ఆనందించారు. ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ కాంబినేషన్ అండి. యూ షుడ్ బేసిక్ గా ఏంటంటే బేసిక్ గా కళ్యాణ్ కీరవాణి గారి దగ్గర నేను కీబోర్డ్ వాయించేటప్పుడు ఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు ఏదైనా నేనే బిగినింగ్ అడిగాను మీరు. అవును, నాకు బాగా గుర్తు. ఈ మణిగారిని ఫోన్ చేసి మ్యూజిక్ కావాలి అన్నప్పుడు, మోహన్ నీకు ఇలా కళ్యాణి గారితో ఇంత అసోసియేషన్ ఉంది కదా, ఇస్ ఇట్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ అని అన్నాడు. మీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, లెట్స్ బి ఓపెన్ అబౌట్ ఇట్, యూ వాంట్ గో హెడ్ విత్ ఇట్. లేదండి నేను కళ్యాణితో మాట్లాడాను అండ్ దిస్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ విత్ యూ, ఇట్స్ మై చాయిస్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. బట్ యూనో సమ్ టైమ్స్ థిక్ కాదు కానీ ఒక కాంబినేషన్ బ్రేక్ చేస్తున్నాం. ప్లస్ మాకు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ దేవి నాకు పనిచేశారు, తమన్ నాకు పనిచేశారు, ఐ వర్క్ ఫర్ కీరవాణి గారు, కోటి గారికి, ఆల్ లైక్ ఫ్యామిలీ, వన్ గ్రూప్. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ నైస్ థింగ్ వెన్ కళ్యాణి ఆల్సో సెడ్ వావ్, హీ సెడ్ వావ్ లైక్ మ్యూజిక్ ఫ్యాన్ లాగా. తప్పకుండా అంటాము. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మణి గారి దగ్గర నేను రావడము. అండ్ నాకు ఇనీషియల్ గా ఉన్న బెరుకు ఏమిటంటే ఆయన సీనియారిటీ అసలు ముందు నేను చాలా ఐఎమ్ వెరీ స్మాల్. ఆయన పెద్ద పెద్ద సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు చేసినవని నేను చూసున్నాను. సో ఆయనతో ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్, ఎందుకంటే కళ్యాణి గారిది నాది ఒకలా ఉండేది, మణి గారితో ఎలా ఉంటుంది అని నేను కొంచెం విలనా డౌట్ వచ్చింది. విలనా రాలేదు కానీ యూ థింక్ దర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కొన్ని వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి. వీటన్నిటిని మనం ఒకవేళ ఏమన్నా ఇలా కాదండి అలా అంటే మణి గారు ఏమనుకుంటారు ఇలా అని కొన్ని భయాలు నాకు ఉంటాయి. చెప్పు అలా సడన్ గా అడిగితే ఏం చెప్తావు? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఉంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు చెడగొట్టేసి చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. ఒక మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. లక్కీలీ మా మొదటి 2-3 మీటింగ్స్ లోనే we were very much on the same page. ప్రధానంగా కారణం నేనేమనుకుంటానంటే మా ఇద్దరికి కూడా కొన్ని అభిరుచులు కలవడం. సాంగ్స్ అంటే నేను ఈ మధ్య ఎప్పుడూ ఉండే, ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. సో ఆయన టేస్ట్ అదే అయ్యేప్పటికీ సో బాగా కలిసిపోయింది. బట్ నేను ఏమంటానంటే నేను ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశానండి. బట్ నా టీమ్ నాకన్నా నన్ను వదిలేసేది, నేను పెద్ద సింగర్ కాదు, నా సింగర్స్ పాడిన దానికంటే అద్భుతంగా ఈయన పాడేస్తారు. ఆయన నాకు నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ అండ్ దెన్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు. ఇప్పటికి అన్ని పాటలు నేను పాడానండి. ఇంకా చలిగాలి చూద్దునే నాకు కొంచెం సరిగ్గా రావట్లే పల్లవి. సో చలిగాలి చూద్దు పల్లవి ఒకటి నేను ఇంకా సరిగ్గా పట్టలేదు. అది పాడినప్పుడల్లా అది నా ట్యూన్ కాదు అంటుంటాను. కానీ జనరలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ థింగ్స్ ఏంటంటే మణి గారితో వర్క్ చేయడం, నాకు హాయిగా కూర్చుని ఒక ఏదో మన సంగీత సమ్మేళనంలో కూర్చున్నట్టు ఉంటుంది. పాటలు పాడుకుంటూ, ఒక హిందీ పాటలు పాడుతూ, ఆయన చేత సార్ ఈ పాట గుర్తుందా అలా అనుకుంటూ ట్యూన్లు పుట్టాయి.
అలజడి యాక్చువల్లీ ఐ వుడ్ సే అలజడి అలజడి అనే పాట అలా అనుకోకుండా ఆయన ఎప్పుడు మణి గారు ఏమంటారంటే ఏదైనా ఒక మాట అనండి, ఒక మాట అనండి, మీ దృష్టిలో ఆ పాట ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ సంబంధించిన మాట అనండి అని అడిగేవారు. నేను ఆ మాట గురించి తడుకునేవాడిని. తడుకోవడంలో పుట్టిన మాట అలజడి. ఆ అలజడి అనే మాట తీసుకుని నేను అచీవ్ చేసేసాను. సో మణి గారు మీరు చెప్పండి, హౌ యు డిడ్ ఇట్? How we don't say, explain how things happen. But అదే ఈ నాకు పాట ఒక మాట ఇవ్వడం ద్వారా అది ఎలా మీకు ఇది అవుతుంది అంటే హౌ డు యు లుక్ ఎట్ ఇట్ అంటే హౌ డస్ ఇట్ హెల్ప్ యూ అంటే మీకు ఎలా అది హెల్ప్ అవుతుంది? అలజడి ఎలా తీసుకురావద్దు, ఎలా ఈ అలజడిని ఒక ఫ్రేజ్ కింద ఎలా చేయడం, ఆ ఫ్రేజ్ కి పల్లవిని ఎలా తయారు చేయడం. సో అక్కడి నుంచి అలజడి నుంచి బ్యాక్వర్డ్స్ కంపోజ్ చేసింది. అలజడికి ఒక ఫ్రేజ్ తయారు చేయడం, ఆ ఫ్రేజ్ కి ఒక పల్లవి కంపోజ్ చేయడం, ఇలా వెనక్కి యూజువల్గా ఏమవుతుంది, పల్లవి స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత క్రాస్ అయిన మాట అది ఆ ఫ్రేజెస్. ఇది రివర్స్, అలజడి నుంచి స్టార్ట్ అయ్యి పల్లవి, దాని తర్వాత చరణం. బట్ ఇట్స్ ఫస్ట్ టైం ఆయన నాకు పంపించారు స్క్రాచ్. ఇట్ వాస్ సో టెరిబ్లీ ఎక్సైటింగ్. విని నేను ఫోన్ చేసి చాలా బాగుందని కేరింతలు కొట్టేసిన సందర్భం అనమాట అది. సార్ చలిగాలి చూద్దు నా ఫేవరెట్ నంబర్ సినిమాలో. నా దృష్టిలో మణి శర్మ గారు తప్ప, అది ఎగ్జాజరేషన్ కాదు ఇది, అలాంటి ట్యూన్ మామూలుగా మెలడీ పార్ట్ పక్కన పెడితే అది ఎలాగా బాగా చేస్తారు. దాన్ని యాక్చువల్లీ ఆర్కెస్ట్రేట్ చేసిన విధానం నా దృష్టిలో ఆర్కెస్ట్రేషన్ అంటే ఈ పాట ఎలా క్రియేట్ అయింది, ఆయన ఎలా కూర్చొని నేను బరి 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 ఇలాగా స్టార్ట్ అయింది. ఇలాగా అనుకో బాగుంది. వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. సార్ ఇది ఒక జాస్ ట్యూన్ సార్, ఇది మీరేమో మామూలు ఇది సాదాసీదా బ్యాకింగ్ ఇచ్చారు, ఇది దీంట్లో చాలా జాస్ మ్యూజిక్ వస్తుంది సార్, ఇది వెల్కమ్ ట్రై అని. ఎంతమందితో పనిచేస్తాం, ఇలాంటి ఒక ఇది అడిగిన తర్వాత నాకు కొంచెం కలుగుతున్నాను. ఎందుకు నాకు రాలే ఒక ఆలోచన అంటే, ఇప్పుడు ఒక చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు, ఫస్ట్ టైం చేసినప్పుడు మహానగరి అని స్టార్ట్ చేసిన ఎంత కొత్త ఆలోచన, అలాంటి సేమ్ అంత కిక్ ఫీల్ అయింది అది. ఏం సార్ ఫోన్ లో ఆయన అన్నారు మీరు ఫోన్ పెట్టండి ఇవ్వని చెప్పి, నెక్స్ట్ ఫోన్ కాల్ నేను చేసినప్పుడు యుఎస్ లో ఎవరు అంతవరకు వెళ్ళిపోయింది, ఎవరు రెండరింగ్. ఎప్పుడో నాకు షోస్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి జాజ్ ఏదో పాడతానని చెప్పి వస్తే ఆ అమ్మాయికి పంపించి, ఆ అమ్మాయి అక్కడ జాజ్ మ్యూజిషియన్స్ తో ప్రోగ్రామింగ్ చేసి అలా స్టార్ట్ అయింది ఈ సాంగ్. స్టార్ట్ అయ్యి దాన్ని డెవలప్ ఇంటూ టోటలీ డిఫరెంట్ యానిమల్ యాక్చువల్లీ. అది ఇప్పుడు చూస్తే అసలు ప్రాబ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేను చూసిన మోడర్న్ తెలుగు సాంగ్. ఇట్స్ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ మంచి గుడ్ మెలోడీ, ఎంఎస్వి గారి స్టైల్ ఆఫ్ మెలోడీ ఉంటుంది. ఇది బ్యాకింగ్ ఏమో కొంచెం వెస్టర్న్, బీజిఎమ్స్ అనే ఎక్స్పెక్టెడ్ గా ఉండవు, ఇట్స్ సంథింగ్ ఎల్స్, వేరే ఫీల్ వస్తుంది. జాజ్ అండి అంటే మామూలుగా సాధారణంగా జాజ్ ఇన్ఫ్లుయెన్స్ తో కొన్ని రకాలైన మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా యాక్చువల్ జాజ్ మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ వింటే మీరు న్యూయార్క్ లో నడుస్తున్నారేమో అన్నట్టు ఉంటుంది, ఆ పియానో కానీ ట్రంపెట్ కానీ. అండ్ థర్డ్ బీజం అయితే అసలు ఐ వాజ్ స్టన్డ్. ఆ స్ట్రింగ్ సెక్షన్ ఒకటి చేశారు. ఐ డోంట్ థింక్ ఆ నోటేషన్ రాయడే చాలా కష్టం నా దృష్టిలో.
సో ఇట్స్ అ ఫెంటాస్టిక్, నా ఫేవరెట్ కంపోజిషన్ ఇన్ ద హోల్ ఫిల్మ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ నేను గ్యాస్ లో వెళ్ళి ట్రై చేయకూడదు అని వన్ చేంజ్ ఇట్ మేడ్ సో మచ్. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. ఈ ట్యూను నేను సిరివెన్నెల గారికి ఇచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. ఫస్ట్ ఆయన ఒక స్టైల్లో రాయడం మొదలెట్టారు. మొదలెట్టినప్పుడు జాజ్ ఐడియా వచ్చిన ఆయన దగ్గర చెప్పాను, సరే ఇది జాజ్ స్టైల్లో చేస్తున్నాం, అది ఆయన మొత్తం శైలే మారిపోతుంది ఈ పాటది, ఆ శైలిలో లిరిక్ ఉండాలి, అంటే ఆ శైలికి ఒదిగేలాగా మీరు మాటలు రాస్తే బాగుంటుంది, అంతకుమించి నేను మీకు చెప్పలేను అని చెప్తే ఆయన మళ్ళీ ఎప్పుడైనా కొంచెం ఆయన ఉండు కూర్చొని నా దగ్గర 2 గంటలు అన్నారు. అంటే ఏమో ఊరికి అలా తిరుగుతూ ఉండి నాకు డౌట్, అంటే సరిగ్గా చూద్దు అంటే ఆ ఎక్స్ప్రెషన్ తెలుగులోనే ఎంత తెలుగు. అండ్ ఆయన మధ్యలో ఎక్కడ నేను తెలుసు జాజ్ తెలుసు మళ్ళీ ఎక్కడ రాసేస్తారు అని చాలా స్పీడ్ గా రాశారు ఈ పాట. అప్పుడు ఆయన హీ వాస్ గోయింగ్ ఫర్ సర్జరీ ఆల్సో, 2 days 2 రోజుల్లో సర్జరీ ఉందనగా నిజంగా అంటే ఒక మంచి తెలుగుతనం ఉంటుంది. తెలుగు పాట అండ్ ఒక స్టైల్ కోసం మనం జాజ్ లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాటలు రాసేద్దాము, హిందీ మాటలు రాసేద్దాం అని కాకుండా ప్యూర్ స్వచ్ఛంగా తెలుగులో ఉంటుంది పాట, శైలి మొత్తం జాజ్ లో ఉంటుంది, కానీ ఎక్కడ మీకు ఎబ్బెట్టుగా ఉండదు, 2 బ్లెండ్. అది దట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒక మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్, ఈ ఫస్ట్ హాఫ్ లో 2 పాటలు వస్తాయి, తర్వాత వచ్చే 2 పాటలు సిచ్యువేషన్ లో వస్తాయి. ఒకటి ఎంగేజ్మెంట్ ఒకటి జరుగుతుంది హీరో హీరోయిన్ కి, అదొకటి. తర్వాత ఫైనల్ గా ఒక పబ్ లో జరిగే ఒక క్లబ్ నెంబర్. ఫస్ట్ ఈ పెళ్లి పాటకి ఏంటంటే చాలా ఐ థింక్ చాలా ఫాస్ట్ గా కంపోజ్ చేసేసి ట్యూన్ అనుకుంటా కదా నేను ఎంత ఫాస్ట్ గా కంపోజ్ చేశాను అంత ఫాస్ట్ గా రిజెక్ట్ చేశాను. ఇక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ జరిగింది ఈ సినిమాలో. డెఫినెట్ గా విలన్ అండి, ఒక అద్భుతమైన ట్యూన్ చేశాను. 2 విలన్స్ ఉన్నారు ఇక్కడ, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు. సో అద్భుతమైన ట్యూన్ చేశానండి. అది ఫస్ట్ బాగుందన్నా, దాని తర్వాత ఏంటో అది ఎవరు బాగాలేదన్నారు తెలియదు, కానీ నాకు సో అది దాని పేరు ఇంకో ట్యూన్ చేసి పాట ఫుల్ రికార్డింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత విలన్స్ చాలా మంది వచ్చారు. అది చాలా మంచి ట్యూన్ అండి. అది కాపీరైట్స్ నేను తీసుకుంటాను కూడా చెప్పాను. అయితే ప్రాబ్లీ వేరే సందర్భంలో వాడాలేమో, ఆ కన్ఫ్యూజన్ మాత్రం నాకు వచ్చింది. అంటే ఇట్ ఈస్ టూ మెలోడియస్ ఫర్ దట్ లొకేషన్, ఫర్ దట్ సిచ్యువేషన్. ఇంకొంచెం వైబ్ పెప్పీగా ఉండే నంబర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. కొంత చర్చలో రకరకాల అభిప్రాయాలు కూడా వచ్చాయి. కొంచెం అల్లరిగా ఉండొచ్చు పాట, ఉదాత్తతుంది ఈ ట్యూన్ లో అని అనిపించింది ఆ సిచ్యువేషన్ కి. అని మళ్ళీ నేను ఎంతో టెన్షన్ పడి భయపడుతూ మణిగారికి అన్ని కోరడం జరిగింది, సరే కొంచెం కెన్ వి డూ ఆల్టర్నేటివ్ అంటే. తర్వాత దిస్ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇదేంటి వైబ్రెంట్ గా ఉంటుంది చాలా. ఇట్స్ కూడా వండర్ఫుల్ పల్లవి అని పల్లవి. అండ్ దీనికి కూడా ఏంటంటే క్యాచ్ ఫ్రేజ్ అవుతుంది, డింటకుడా మాట్లాడకుండా జంటకు అని ఒక క్యాచ్ ఫ్రేజ్. ఆయన చూన్ నుంచి డింటకు ఆయన చూన్ నుంచి పుట్టింది. డైరెక్టర్ న్యూస్ డైరెక్టర్ అదే ఈ సౌండ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంటాయి, సో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ దానికి తోడుగా జంటకు పాట లిరిక్ కూడా పుట్టడం జరిగింది. సో అలా ఫామ్ అయితే చాలా సింపుల్ లిరిక్ ఇది. సిచ్యువేషన్ గా కూడా ఎక్కువ మీకు విజువల్ గా కానీ లిరిక్ పరంగా కానీ ఎక్కువ కాంప్లెక్సిటీ ఉన్న పాట కాదు. అండ్ చాలా అందంగా పిక్చరైజ్ చేశారు బృందా మాస్టర్ షూట్ చేశారు ఈ పాట. అండ్ ట్యూన్ పరంగా ఇట్స్ గోయింగ్ టు బి వన్ హెల్ ఆఫ్ ఎ మ్యారేజ్ సాంగ్. అండ్ మ్యారేజ్ కాదు యాక్చువల్ ఎంగేజ్మెంట్ పాట. బట్ ఐ థింక్ ఇది పెళ్లిళ్ళకు కూడా చాలా మంది వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టేస్తారని, పెళ్లి వీడియోలో మారుమోగుతారని
నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే విన్నప్పుడు అందరూ ఫస్ట్ అందరూ ఆ క్యాచ్ ఫ్రేజెస్ ఉంటాయి కదా, దాన్ని ఆ క్యాచ్ ఫ్రేజెస్ తొందరగా మీకు జనాల్లోకి వెళ్ళిపోతాయి, చొచ్చుకుపోతాయి పాపులర్ కల్చర్లో. అక్కడి నుంచి మీకు అంటే ప్రతి పెళ్లికి పెట్టుకోదగిన వెనకాల మీ బ్యాక్గ్రౌండ్లో పెట్టదగిన పాట ఇది నా దృష్టిలో. పెళ్లికి కానీ ఎంగేజ్మెంట్ కానీ మీరు ఎనీ యూ కెన్ ప్లే ఇట్. కుర్రాళ్ళు అందరూ కలిసి సరదాగా పాడుకోదగిన పాట నా దృష్టిలో. సో సంగీత్ మనకి యాక్చువల్లీ లేకపోయినా, బట్ ఒక విధంగా అది మంచి మ్యూజిక్ పాడే సంగీతులు అయితే నా దృష్టిలో అది మంచిదేనండి. ఇలాంటి పాటలు, అందమైన తెలుగు పాటలు, మంచి తెలుగు ట్యూన్లు, సందర్భోచితంగా ఉంటే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్. ఇది వస్తే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ సాటర్డే నైట్ పప్ సాంగ్ అది కూడా ఇలా అలాగే స్టార్ట్ అయింది. సాటర్డే నైట్ ఫీవర్ కాయిన్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి వాట్ ఈస్ అది మణిగారితో యూనిక్ స్టైల్ ఏంటంటే గివ్ మీ వన్ ఫ్రేజ్, ఒక ఫ్రేజ్ కానీ ఒక మాట కానీ ట్రిగర్ చేయడానికి, ఒక ఐడియాని, ఒక థాట్ ప్రాసెస్ అలా స్టార్ట్ అయ్యి సాటర్డే నైట్ ఫీవర్ ఇట్స్ గోయింగ్ టు బి ఐ డోంట్ నో. నేను అంటూ ఉంటాను తెలుగు పబ్బుల్లో మారుమోగాల్సిన పాట ఇది. మెరిసేటకీలాన్ని పరిగెత్తే కాలాన్ని కలిపి చుక్కల్నేలుదా చలో నీలోని ఖాళీని నిలువెల్లా నింపేది నీలో ఉన్న నిలు నువ్వే. సో దాని గురించి సాటర్డే నైట్ ఫీవర్ ప్రాసెస్ గురించి మీరు ఏమైనా చెప్పండి నాకు. నేను అతి తక్కువ ఇంటరాక్ట్ అయిన పాట అది వచ్చేసింది. ఎవ్రీథింగ్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్. దీని గురించి డెఫినెట్గా ఈ పాట గురించి డెఫినెట్గా మై సన్ ఈ ప్రోగ్రామ్ మ్యూజిక్ ఇద్దరు కలిపి చేశాను. నేను వాయిస్ వాడు నాతో పోతాడు, నువ్వు ఇలా అయితే ఈ పాట నేనే చెప్తుంటే నువ్వు విను. వాడు నాతో పోతాడు, ఈ పాట వరకు నేను చెప్పింది విను అని చెప్పి సరే వాడి మాట కూడా విని తనకి ఫ్రీడమ్ ఇచ్చి సో ఈ ప్రోగ్రామ్ ద మ్యూజిక్ ఇట్ ఈస్ గుడ్. ఆ మెలడీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పాటలో యూజువల్గా నాయిస్ ఎక్కువ ఉంటుంది. పబ్ అంటే మనం ఏమనుకుంటాం గోళ గంతులు సౌండ్, కానీ ఇది కూడా మీరు మొత్తం హాయిగా పాడుకోవచ్చు. మెలడీ ఉంటుంది, పల్లవి ఉంటుంది, చరణం స్ట్రక్చర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదో ఊరికి తత్తమ్మ అని ఏంటి సార్ తర్వాత లిరిక్ కృష్ణకాంత్ గారు ఈ పాటను మన ఎంగేజ్మెంట్ సాంగ్ కూడా కృష్ణకాంత్ రాశారు. అండ్ రెండు పాటల్లోనూ లిరికల్ వాల్యూ కూడా ఉంటుంది, కేవలం ఊరికి సౌండ్ నాయిస్. ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేంటి మోగించాలి ఇంకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా ఆటాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటకు 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 డింటకుదా ఆటాడకుండా జంటకు 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 జంటకుదా. Now the mood is set. What is gentleman theme అనే దానికి ఒక మూడ్ సెట్ అయిపోయింది. Really excited about it. నా సింగర్స్ పాడిన దానికంటే అద్భుతంగా ఈయన పాడేస్తారు. ఫాస్ట్ గా కంపోజ్ చేసి అంత ఫాస్ట్ గా రిజెక్ట్ చేశారు.